అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం కోసం విజయవాడ నుంచి. ఇప్పుడు మీకు అడుగు సైజు అలాగే అడుగు మీద పెద్ద సైజు ఏనుగుల కలెక్షన్ సైజు చూపిస్తున్నాను. సో గజరాజుకి పూజకి అనమాట. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారితో పాటు గజాలకు కూడా ప్రత్యేకంగా పూజ చేస్తారు. సో అందులో మీకు వస్తుంది ఇది అడుగు సైజు ఏనుగులు అనమాట. ఇవి చూస్తూ ఉండంటే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మ్యూజిక్ గణేష అనే చిత్రాలు అనేది ఇక్కడ మలచబడింది అనమాట. ఇక్కడ శిల్పకళలు చూస్తే మీకు అంతా మ్యూజిక్ గణేష. మొత్తం ఇటువైపు ముగ్గురు గణపతులు, అటువైపు ముగ్గురు గణపతులు వస్తున్నారు. అలాగే ఏనుగు చెవులు, ఇలాగే 3 దిక్కుల గంటలు కూడా వస్తున్నాయి. చక్కగా ఈ బెల్స్ ఉన్నాయి కదా, సో 3 సైడ్స్ కూడా గంటలుగా వస్తున్నాయి. ఇది ఫ్రంట్ సైడ్. అలాగే ఇటు సైడ్ లుక్ కూడా చూడండి. సో మీకు ఎలా ఉందో, ఇది వచ్చేటప్పటికి పెద్ద సైజు అనమాట. గజరాజులు అడుగు సైజులో వస్తున్న గజరాజులు అనమాట. ఫుల్ వర్క్తో వస్తున్నాయి. అలాగే మీకు చక్కగా మువ్వలు కానీ ఏనుగు, ఇంకోటి ఇలా ఏనుగు మనకి ఇలా తొండాలు ఎత్తున్నాయి కదా, దీనికి మనం ఏమన్నా పూల దండలు, ప్లాస్టిక్ పూలు అవ్వచ్చు లేదంటే ఏ పూల దండలైనా చక్కగా మనం ఇలా వాటి ఒక తొండానికి వేసి వేలాడి తీయచ్చు అనమాట. సో మనకి ఆశీర్వాదంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే మాలలు పట్టుకున్నట్టు ఉంటాయి లక్ష్మీదేవి పక్కన అటు ఇటు. ఇది మనం ఓన్లీ ఫర్ లక్ష్మీదేవికే కాదు, వెంకటేశ్వర స్వామికే కాదు, గణపతికే కాదు, ఎవరికైనా దేవతలకు అలంకారంగా పెట్టచ్చు. అలాగే మనం షోరూమ్స్ కానీ లేదంటే ఎక్కడైనా మెయిన్ ఎంట్రన్స్ కానీ చక్కగా గజరాజుల్ని గుమ్మం ముందు కూడా పెట్టచ్చు. తర్వాత మీకు చూపిస్తున్న సైజు వచ్చేటప్పటికి అడుగు మీద 16 అంగుళాలు ఎత్తు వస్తున్న, 14 అంగుళాలు ఎత్తు వస్తున్న ఎల్లో యాంటిక్తో వస్తున్న గజరాజులు అనమాట. ఏను కుంభస్థలం కానీ, అలాగే ఈ పైన డిజైనింగ్, ఇదంతా కార్వింగ్ డిజైనింగ్, ఈ చుట్టూ మువ్వలు అంటే గజ్జలు, ఇది గంటలు ఉన్నాయి అటు ఇటు. సో కాళ్ళకి కడియాలు, పెద్ద పెద్ద కడియాలు, అలాగే వెనక భాగం కూడా మొత్తం మీకు అంతా ఫుల్ వర్క్తో వస్తుంది. ఒకసారి ఏనుగును మొత్తం తిప్పి చూపిస్తున్నాను. సో ఇది చాలా పెద్ద సైజు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అటు ఇటు 2 ఏనుగులు పెట్టాను చూడండి. మీకు అలంకారం ఎలా ఉందో డిజైనింగ్గా. ఒక చెక్క మీద షెల్ఫ్ ఏమైనా ఉంటే చక్కగా ఇలా డిజైన్ చేసుకుంటే ఏనుగులు చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇంకోటి, వీటికి దండలు వేసినా కూడా బాగుంటాయి. ఇక్కడ దండలు ఉండాలి. యాక్చువల్గా వాటికి దండలు వేసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, వీటికి దండ వేశాను. సో ఇవి పట్టుకుని ఉంటాయి. సో ఇలా దండలు వేసినా కూడా చాలా అలంకారంగా చాలా బాగుంటాయి అన్నమాట. సో పెద్ద సైజు ఏనుగులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఇంట్లో ప్రత్యేకంగా హోమ్ డెకరేషన్ అవ్వచ్చు, వ్యాపార సంస్థల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే చాలా బాగుంటాయి.